దేశంలోన పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. ఒక విద్యార్థి ఏమని చదివిండగా దాని చదివిన తగ్గట్టుగా దానికి జాబు లేవు. దానికే మన దేశం నుంచి ఇతర దేశాలు వెళ్లి అక్కడ బానిసగా బతుకుతున్నారు. ఇక్కడ యువత అక్కడ వెళ్లకుండా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా కార్పొరేట్ లో చదివి పెద్ద పెద్ద కాలేజీలో చదివి వాళ్ళకి దానికి తగినంత డబ్బులు పెట్టి చదివింటారు. కాబట్టి వాళ్ళు మన దేశంలో దానికి తగినంత జాబ్ ఉండదు. కాబట్టి వేరే ఇతర దేశాలకు వెళ్లి వాళ్ళు జాబ్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి వెళ్లిన వాళ్ళు విద్యార్థులు యువతలు చాలా మంది అక్కడ వెళ్లి బానిసగా బతికి కానీ ఒకసారిగా పోయిన వ్యక్తులు లైఫ్ లాంగ్ అక్కడ ఉండడం లేదు. చేయాలనుకుంటే ఏ విధంగానే చేయొచ్చు. కాకపోతే చాలా మంది లంచము జాబ్ సరిగ్గా దొరకడం లేదు అని మన దేశాన్ని మనమే కించపరుచుకుంటున్నాము. అదే మనం యువత అనేది ఎందుకండి, మన దేశాన్ని మనమే కించపరుచుకోవడానికే యువత అంటారు. మన దేశంలోనా సరైన సదుపాయాలు లేవు. సరైన సదుపాయాలు లేవని పక్క దేశానికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోవాలి తప్పుడు. మరి వాళ్ళు ఎంత కార్పొరేట్ పెట్టి చాలా చదువుంటారు కాబట్టి ఎందుకు వెళ్తున్నారు. ఇది చాలా సేమ్ అండి. పక్క దేశానికి తల్లిదండ్రులు మనకి ఎంబీఏను ఎంసీఏను బీటెక్ గానీ లక్షలు పెట్టి చదివిస్తా ఉంటారు. కానీ మనకి లాస్ట్ లో మాత్రం జాబ్స్ రావు. ఎన్నో హోప్స్, చాలా మంది తల్లిదండ్రులు కష్టపడి అసలు తిండి లేక కూడా చాలా మంది విద్యార్థుల్ని చదివిస్తుంటారు తల్లిదండ్రుల్ని. కాకపోతే లాస్ట్ జాబ్స్ రావు. ఆ ఫ్యామిలీ బాగుపడాలంటే ఒక కొడుకు వల్లన్నా బాగుపడాలా, లేకపోతే ఒకరిని మోసం చేసన్నా బాగుపడాలా. అదే వాళ్ళ ఎలా మోసం చేసి బాగుపడకుండా కనీసం కష్టపడి కొడుకుని చదివించినా ఆ టైంలో జాబ్స్ రావు. అది ఎందుకు కరప్షన్ ఏదైనా కూడా లంచం లేకుండా ఏ జాబ్స్ రావు. కనీసం గవర్నమెంట్ జాబ్స్ అయినా రాకపోయినా ప్రైవేట్ జాబ్స్ లో కూడా ఏదైనా కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉంటే వాళ్ళ రిలేషన్షిప్ ఉంటే వాళ్ళకే జాబ్స్ వస్తాయి. మంచి పొలిటికల్ లీడర్షిప్ ని ఎన్నుకుందాము అంటే ఎవరైనా కూడా వాళ్ళ రిలేషన్ లోనే పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు. కానీ ఎవరు కొత్తగా ఎన్నిక కావట్లేదు. అందుకోసమే మనం ఇందుకు స్ట్రైక్ చేసి కూడా ఒక మంచి పొలిటికల్ లీడర్ ని ఎన్నుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పనికొచ్చే విషయాలకి ఎవరు యూత్ రారు. మన దేశంలో ఉన్న యూత్ ఎక్కువ ఉన్నారు కానీ వాళ్ళకి పనికొచ్చే విషయాలు ఏమన్నా చేస్తారా? అదే మరి మనం ఒక్కరుంటే ఒకరికి ఒక పని జరిగిందంటే చాలా మంది కలిసి జరుగుతుంది కదా. మీరు ఒక్కరున్నారు, మీరు జరగండి, మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. ఎందుకు మీరు అందరూ అనుకుంటున్నారు, మీరు ఒక్కరు సాధించలేరా? స్ట్రైక్ చేయాలనుకున్నారు కదా ఒక పొలిటికల్ లీడర్ కోసం. అదే స్ట్రైక్ ని స్విస్ బ్యాంక్ లో కొన్ని లక్షల కోట్లు మూలుగుతున్నాయండి. అవి తీయండి బయటికి. అవి తీస్తే భారతదేశ జనాభా ప్రపంచ బ్యాంక్ తో చేసిన అప్పు తీరిపోయి ఒక్కొక్క భారతీయ పౌరుడికి 23,500 రూపాయలు వస్తుందండి సగుటున. ఒక్కరికి కూడా రైతుకు అప్పు అన్నదే ఉండదు, యూత్కి నిరుద్యోగం అన్నదే ఉండదండి. అప్పుడు ఆ డబ్బుని తీసి పరిశ్రమలు పెడితే మన దేశం ఎంతో ఉన్నత స్థాయికి దిగిపోతుంది. అప్పుడు ప్రపంచంలో స్థానం ఇండియా అవుతుందండి. అది కూడా పొలిటికల్ లీడర్ మీద ఆధారపడి పొలిటికల్ లీడర్స్ కదా అలాంటి సొమ్మంతా దాచి పెట్టిండేది. అదే ఆ విషయం పైన యూత్ అలాంటి పోరాడమని చెప్పండి. ఫస్ట్ పొలిటికల్ లీడర్ ని మంచి ఎన్నుకుంటేనే కదా అలాంటి సొమ్మంతా బయట పెట్టేది. ఇది చరిత్ర ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నది. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏమైనా సాధించగలం. స్వయం కృషితో పాటు ఇతరుల సహకారం ఉంటే ఏమైనా సాధించవచ్చు. దాంతో పాటు మంచితనం, ఇతరులకు మంచి చేయాలనే ఒక తలంపు ఉంటే మన మనసులో అదే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇక్కడికి వచ్చిన పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు మీకు ఒక మంచి స్ఫూర్తినివ్వడానికి ఇప్పుడు వచ్చారని ఆశిస్తున్నాను. స్వామి వివేకానంద గారు మొట్టమొదట ప్రపంచంలోనే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మొట్టమొదట మార్గదర్శనం చూపిన వ్యక్తి ప్రపంచానికే. మీరు ఏదైతే నమ్ముతారో అదే సాధ్యమవుతుంది అని. కాబట్టి మన మీద మనకు నమ్మకం ఉండాలి, ఇతరుల సహకారం ఉండాలి, ముందుకెళ్ళాలి. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రాజకీయంలో పాత్ర మనం పోషిస్తున్నాం. కానీ ఎవరి తరపున వెళ్తున్నాం, ఎవరికి ఓటేస్తున్నాం అనే దాన్ని యూత్ అనేది చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. కానీ అవినీతికి పాల్పడే ఈ రాజకీయాల్లో ఎంతో మంది అవినీతికి పాల్పడే వాళ్ళు ఉన్నారు. కానీ విద్యార్థులు దాని గురించి సరిగ్గా తెలియక ఎవరంటే వాళ్ళు, ఈయన మా అన్న, ఈ రాజకీయ పార్టీ మా అన్న, ఈయన మా తమ్ముడు, మా అన్న వెళ్ళాడు, నేను వెళ్తున్నాను ఆ అవినీతికి మనం కూడా వాళ్ళ వెంట వెళ్ళి నడచడం జరుగుతుంది. కానీ విద్యార్థులు మనం తెలుసుకొని ఏమనగా అవినీతిని మనం నిర్మూలించాలి, వాళ్ళకి సహకరించకూడదు, మనం మనలో నుంచే ఓటు పుట్టుకురావాలి. పరిష్కారాల గురించి మాట్లాడాలంటే ఇందాక ప్రకాష్ మాట్లాడినప్పుడు, తర్వాత అనిల్ అనుకుంటాను మాట్లాడినప్పుడు
మనకు దాంట్లోనే కొన్ని పరిష్కారాలు కనిపించాయి. యూత్ మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మీ మల్లికార్జున సార్ చెప్పినట్లు మనలో మనకు కాన్ఫిడెన్స్, ధైర్యం ఉండాలి. మనము ఒక ప్రజాస్వామ్యం అది కాపాడుకుంటూ వెళ్ళాలంటే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అవినీతి గురించే మాట్లాడుతున్నారు. రామకృష్ణ అన్నట్లు ఏం చేస్తే దాన్ని సరిదిద్దుకుంటాం. మనకు ఏ నాయకుడిని చూసినా వాడు దొంగలాగా కనిపిస్తున్నాడు, ఏ పార్టీకి ఓటేయాలన్నా అది నాకు అర్థం కావడం లేదంటున్నారు. కానీ వీటన్నిటికీ జవాబు ఒక్కటే ఒక్క చోటు ఉంది, మన మనస్సాక్షిలో ఉంది. మనస్సాక్షిని అడిగితే చెప్తుంది ఎవడు అవినీతి పరుడు, ఎవడు మంచివాడు. భావోద్వేగాలతో పోయినా, కుల మత ఇంకేదన్నా రీతిలో పోయినా, లేదా ఎవరికో డబ్బు ఉందని వాడికి గ్లామర్ ఉందని వాడంటే పరిగెత్తినా అప్పుడు మీరు భావోద్వేగాలతో పోతున్నారు. కాబట్టి మీ మనస్సాక్షిని అడిగి కూడా మనస్సాక్షిని చంపుకొని చేస్తున్న పని కాబట్టి ఆ విధంగా అవినీతి పెరుగుతూ పోతుంది. యువతంతా కూడా ఒక ఏకతాటిగా వస్తే ఇందాకని చెప్పినట్టు కుల మత ప్రాంతాలు వీటన్నిటికీ అతీతంగా ఏకతాటిగా వచ్చి మీరు అంటే యూత్ అంటే ప్రభుత్వం భయపడాలి. ఇప్పుడు ప్రభుత్వం అంటే యూత్ భయపడుతున్నారు. ఆ పరిస్థితి రావాలంటే యూత్ అంతా కూడా ఒక ఓటింగ్ బ్లాక్ గా గుర్తింపు చేసుకుని దానికి ఒక షార్ప్ ఫోకస్ తీసుకొచ్చి వాళ్ళ సమస్యలేంటి, వాటిని ఎట్లా పరిష్కారం చేయాలా అనే ఫోర్స్, ఒక పవర్ మీరు తీసుకురాగలిగితే ప్రతి ఒక్కరు మీ వెంట వర్గిస్తారు. యూత్ కి ఏం కావాలా, మీకు ఏం చెయ్యాలా, మీకు ఏం చేస్తే బాగుంటుంది అని మీ చుట్టూ తిరుగుతారు. కాబట్టి అది ఒక సమస్యకు పరిష్కారం. ఇందాకన మీరు చెప్పినట్లే మాకు కాన్ఫిడెన్సే కాదు, చిన్న చిన్న యూనిట్స్ తయారు చేసుకొని డబ్బులకే కాదు, డబ్బులు లేకుండా కూడా ప్రజాసేవ చేయొచ్చు, డబ్బులు లేకుండా కూడా మంచి పని చేసి మంచి పేరు సంపాదించవచ్చు. అట్లాంటి చిన్న చిన్నవి చేస్తూ పోతే ఒకేసారి నేను ప్రధానమంత్రిని దేశమంతా ఉత్తరిస్తాననే కంటే మన చేతిలో ఉన్నది చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఆ 7 కొండలు ఎక్కినట్లు ముందు చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ ముందుకెళ్ళండి. మనస్సాక్షిని అడిగి మంచి అనుసరిస్తే మీకు మంచి జరుగుతుంది. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడపు బలం అన్నాడు కవిచలం.